ఇప్పుడు మనకి అధిక ప్రోటీన్స్ కలిగిన హెల్తీ ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు తీసుకునే ఈ ఆరోగ్యకరమైన ఈ సలాడ్‌ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇలా తయారు చేసుకున్న ఈ ప్రోటీన్స్ అధికంగా ఉండే ఈ సలాడ్‌లోని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మార్నింగ్ అప్పుడైనా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ సాలడ్‌ని ఈజీగా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా సోయా బీన్స్ ఒక పావు కప్పు పల్లీలు, పావు కప్పు పెసళ్ళు, పావు కప్పు శనగలు ఇలాగా తీసుకోండి. ఇవి ఇప్పుడు మార్నింగ్ రెడీ చేసుకుంటాను అనుకుంటే నైటే నానబెట్టుకోండి. నేనైతే ఇది వచ్చేసి నైట్ అండి. ఇంకా వీటిని నైట్ ఇప్పుడు వాటర్లో వేసేసి నానబెట్టేస్తాను మార్నింగ్ అనమాట. అలాగే మీరు ఈవినింగ్ చేస్తాను అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. ఇది నైట్ అనమాట. వాటర్లో ఇలా వేసేసి మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం అలా ఉంచేయాలి. ఇలా నైట్ మొత్తం ఉంచడం వల్ల బాగా నాని ఈ సీడ్స్ అనేవి మార్నింగ్కి ఉబ్బుతాయి. చూడండి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి ఇలా అయితే సీడ్స్ అన్ని కూడా మనకి పర్ఫెక్ట్గా నానిపోయినాయి అంటే ఉబ్బినాయండి. చూడండి ఇలాగా వీటిని శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఇప్పుడు కుక్కర్లో వేసి కుక్కర్ గిన్నెలోకి వాటర్ కూడా ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఒక 2-3 విజిల్స్ వచ్చేటంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇప్పుడైతే నేను వీటిని కడిగేసుకున్నాను. ఇలా కడిగేసుకున్న వీటిని కుక్కర్లో వేసేసుకుని ఇలాగ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా మనము పచ్చి తీసుకోవాలంటే తొందరగా మనకి జీర్ణం కాదు, అంటే అరుగుదల కాదు కాబట్టి మనం ఇలా తీసుకుందాము. పచ్చి తినాలంటే కొంచెం కడుపు ఉబ్బరంగా అట్లా అనిపిస్తుంది కదా కొంచెం మందికి. కాబట్టి ఇలాగా కుక్కర్లో వేసేసి మూత పెట్టేసి ఒక 2 హిజిల్స్ కానీ 3 హిజిల్స్ కానీ వచ్చేటంత వరకు ఉంచండి. నేనైతే ఇలా 3 హిజిల్స్ వచ్చేటంత వరకు అయితే ఉంచిన. ఇంకా మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఒక 2 ఉంచుకోండి. నేనైతే 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరిపోయిన తర్వాత మీకు మూత అయితే తీసి చూపిస్తానండి. ఇంకా మరి కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మనకి చూడండి ఇలాగా ఉడికిన ఈ గిన్నెలలోంచి వాటర్ కూడా ఉంది కదండి. ఈ వాటర్ కొంచెం మంది పప్పు చారు అంటే రసం పెట్టుకుంటారండి. అలా ఇష్టం లేకపోతే ఇప్పుడు ఈ గింజలను తీసేసి శుభ్రంగా మళ్ళీ ఒక 2 సార్లు కడిగేసి ఇలాగ సీడ్స్ని తీసుకోవాలి. ఎందుకంటే ఉడికించినవి అలాగే వాటర్ వేసి తీసేస్తే కాస్త ఉడికిన స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి ఇలాగ తీసేసుకోవాలండి. ఇలాగ 2 సార్లు కడిగి ఇలాగ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఆనియన్స్, అలాగే కొద్దిగా క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, 2 టమాటాలు, కొద్దిగా బీట్రూటు, కొంచెం కొత్తిమీర, ఒక చెక్క నిమ్మ చెక్క అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు కలిపే విధానాన్ని అయితే మీకు చూపిస్తాను. ఇలా ఒక పళ్ళెం తీసుకుని అంటే ఒక ఎడల్పాటి గిన్నె కానీ ఇలా బౌల్స్ కానీ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇంకా క్యారెట్ అన్నీ కూడా పచ్చియేనండి. ఇందులో ఎటువంటివి కూడా మనం ఉడికించలేదు, అలాగే మనము ఫ్రై చేయలేదు. మనము ఓన్లీ సీడ్స్ని మాత్రమే ఉడికించుకున్నాము. ఇప్పుడు నేనైతే టమాటాలు, అలాగే క్యారెట్, బీట్రూట్ వచ్చేసి నేను కొద్దిగా వేసానండి. ఎందుకంటే ఎక్కువ వేస్తే తినరు కదా, అందుకనే ఇందులో కొంచెం ఇలా పచ్చిది కలిపేయడం వల్ల తినేస్తారు. అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇలాగ. ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోండి. అలాగే వీటి పైన కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను. మీకు ఆనియన్స్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఆనియన్స్ వేయడం వల్ల మనకి అరుగుదల వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 టేబుల్ స్పూన్లు నువ్వుల్ని వేపించి వేసుకున్నానండి. ఇలా నువ్వులు వేపించి వేయడం వల్ల మనకి ఐరన్ శాతం వస్తుంది. అంతేకాదండి మనకి దీనికి టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను వేపించిన జీలకర్ర పొడిని, అలాగే ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా గరం మసాలా, మీ ఇంట్లో ఉన్న ఏ గరం మసాలా అన్నా పర్లేదండి, లేదంటే చాట్ మసాలా ఉంటుంది కదా అదైనా సరే. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత నిమ్మ చెక్క ఒకటి తీసుకున్నాను కదండి, నేనైతే ఒకటి తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ పులుపు కావాలనుకుంటే 2 వేసుకోండి. ఒక కాయ మొత్తం వేసుకోండి. అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఇలా కలిసేటట్టు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇలాగ గరిటెతో కానీ స్పూన్తో కానీ ఇలా కలుపుకోండి, లేదంటే మన చేతితో కూడా కలిపి మీకు చూపిస్తాను. మనకి చేయి శుభ్రంగా కలుపుకొని ఇలా కూడా కలిపేసుకోవచ్చు. చూడండి ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఆల్ మిక్స్డ్ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే అధిక ప్రోటీన్స్. మరి క్యాబేజీ ఉట్టి తినమన్నా తినలేరు పచ్చిది. అలాగే బీట్రూట్,
క్యారెట్ అయినా కొంచెం తింటారు కానీ బీట్రూట్ అస్సలు తినరండి. పచ్చిది కొంచెం మంది స్మెల్ వస్తుందని. ఇలాగ అన్నీ కూడా మిక్సీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు మనకి ఆల్ మిక్స్డ్ రెడీ అయిపోయింది కదండి. ఇలా ప్లేట్లో వేసేసి బౌల్స్లో వేసి కానీ ఒక స్పూన్ వేసి పిల్లలకి పెద్దలకి అందించండి. మార్నింగ్ టిఫిన్కి బదులుగా వీటిని అలవాటు చేయండి. మరి అధిక ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే ఇవి వచ్చేసి గర్భిణీ స్త్రీలకు కానీ, జిమ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఎవరికైనా అందరికీ సరిపోయే ఈ ఆల్ మిక్స్డ్ హెల్తీ ఫుడ్ని అందించండి. మార్నింగ్ టిఫిన్ కింద లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇలా చేసి అందించండి. ఇందులో ఎటువంటి కొలెస్ట్రాల్కి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉపయోగించలేదు కాబట్టి అందరూ పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోగలిగే ఈ ఫుడ్ హెల్తీ ఫుడ్ని చేసి అందించండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫుడ్ ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.